పార్లమెంటు ముందుకు వస్తున్న మహిళా బిల్లు దేశ పురోగతికి మరో మైలురాయిగా నిలువనుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. చట్టసభలో 2 చారిత్రాత్మక బిల్లు తాను ఎంపీగా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి విషయంలో అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజలు సహించరని అన్నారు. అమరావతి కార్యక్రమాలను అడ్డుకోవటం రాజకీయ దురుద్దేశమని విమర్శించారు. ప్రజా రాజధాని అమరావతికి ప్రజలందరూ మద్దతు తెలుపుతుంటే జగన్ మాత్రం మావిగన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటున్న ఎంపీ కేశినేని శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. చట్టసభల్లో రేపు 2 చారిత్రాత్మక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ఉమెన్ బిల్ కూడా పాస్ అవబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా గత 4.5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. 8 సంవత్సరాలు కాదు విజయవాడలో మహిళా రిపోర్టర్ కింద మీరు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు చూస్తే దాదాపు 10 మంది వచ్చారు. అంటే మహిళలు ఏ రంగంలో కూడా మగవారికి తక్కువ కాదు, ధీటుగా పనిచేసే వ్యక్తులు మీరు, అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు మీరు. ఒక కుటుంబం చక్కగా ఉందంటే దాంట్లో మహిళా సాక్రిఫైస్ ఎక్కువ. ఇటువంటి మహిళలు అన్ని రంగాల్లోనూ రాజేస్తున్నారు. కానీ రాజకీయ రంగంలో ఎందుకు రాకూడదు అని చెప్పి మా గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజే లోకల్ బాడీలో 30% రిజర్వేషన్ ఇచ్చారు. మళ్ళీ మహిళలకు సమాన ఆస్తి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మహిళలను ప్రోత్సహించక ఎన్నో పథకాలు పెట్టారు. అదేవిధంగా ఎన్డీఏ పక్షం మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలు బాగుంటే దేశ రాజకీయాలు బాగుంటాయి అని తలంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు మహిళా బిల్లు ఎన్డీఏ పక్షాల ఆధ్వర్యంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించబోతున్నాం. కుటుంబాన్ని ఏ విధంగా ఎంత చక్కగా పోషిస్తారో మీరు రాజకీయాల్లో ఇంకా అంతకన్నా బ్రహ్మాండంగా పోషించి ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది. అంతేకాకుండా ఇవాళ రోత రాజకీయాలు అని అలవాటైపోయిన రోజు మీ వల్ల ఈ రాజకీయాలకి కొత్త నిర్వచనం రాబోతుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేశ అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు మీరు అక్కడ పార్లమెంట్లో ఉన్నారు. అదేవిధంగా ఉమెన్ బిల్ పాస్ అయ్యేటప్పుడుగా ఉండబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? నిజంగా మీరు అందరూ ఇచ్చిన అదృష్టమే అది. మీరు కూడా విజయవాడ ఓడరేగా, మీరు అందరూ ఇచ్చిన అదృష్టమే. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలుసు మీరు అందరూ నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని. మీ అందరూ విజయవాడ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ భారీ మెజారిటీతో గెలిపించి 2 ప్రతిష్టాత్మక బిల్లులప్పుడు నేను పార్లమెంట్లో ఉండటానికి సహకరించిన వీరందరితో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కలిసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నిజంగా 50 సంవత్సరాల ఆంధ్రుల కోరిక అమరావతి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ముందుండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ పదానికి అర్థం తెచ్చి రాజకీయాల్లో కూడా అర్థం తెచ్చే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళా బృందుని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రజా రాజధాని అమరావతి నేపథ్యంలో ఇటు జగన్ ఏదైతే మావిగన్ అని ఒకటి తీసుకొస్తున్నారు, కానీ దాన్ని ఇటు అమరావతి రైతులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ మావిగన్ అని చెప్పి ఇటు వైసీపీలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? మీరు అన్నారు కదా పేరు మావిగన్, రోత పేరు లాగా లేదా? పేరే రోత మనుషులకి రోత పేర్లు కాకుండా చక్కటి అమరావతి పేరు అనేది వస్తుందా? అమరావతి అంటే ఒక వైబ్రేషన్, విజయవాడ అంటే ఒక వైబ్రేషన్. ఇటువంటి వైబ్రేషన్ ఉన్న ప్రాంతంలో తప్పకుండా ఇటువంటి చక్కటి అభివృద్ధి చేసుకోవాలి, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అందరం అనుకుంటున్నాం. మనందరం కూడా ఒక రోత పేరు పెట్టారు, ఈ రోత మనుషులని మనం అందరం అనుకునే సమయంలో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దీని గురించి పెద్ద ఆలోచించుకోవాల్సిన పని లేదు. ప్రజలందరూ బుద్ధి చెప్పారు. జీరో రెడ్డి మాత్రం డెఫినెట్గా జీరో రెడ్డి కాబట్టి లోక్సభలో ఒక రకంగా బిహేవ్ చేశారు, రాజ్యసభలో ఇంకో రకంగా బిహేవ్ చేశారు. లోక్సభలో అయితేనేమో వాకౌట్ చేశారు, రాజ్యసభలో వ్యతిరేకించి ఇస్తున్నామని చెప్పి తర్వాత వాకౌట్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఒక స్టాండ్ ఉండదు, పాడు ఉండదు. తప్పకుండా ప్రజలైతే మాత్రం మిమ్మల్ని జీరో రెడీ చేస్తున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే 2 చారిత్రాత్మక బిల్లులో తాను ఇక ఎంపీగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పి కూడా మావిగన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మావిగన్ అనేది ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ కేశినేని శివనాథ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో డిజిటల్ న్యూస్, విజయవాడ.